విజయవాడ నుంచి అమరావతికి వెళ్లే వాహనదారులకు గుడ్ న్యూస్. ఇకపై కరకట్ట కష్టాలన్నీ కూడా వాహనదారులకు తొలగిపోయాయి. ప్రస్తుతం విజయవాడ నుంచి వచ్చే వాహనదారులందరూ కూడా సీడాక్సిస్ రోడ్డు అందుబాటులోకి వచ్చింది. దీనిపై రాకపోకలు కూడా ఇప్పటికే ప్రారంభించారు. ప్రస్తుతం నేను ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాను. అమరావతి నుంచి వచ్చే వాహనదారులు 2 స్టీల్ బ్రిడ్జ్ల మీదుగా సీడాక్సిస్ రోడ్ నుంచి అమరావతికి వెళ్లేందుకు రూట్ మ్యాప్ ఎలా ఉంది, దానికి సంబంధించి కూడా పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రస్తుతం నేను వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఈ వీడియోని స్కిప్ కాకుండా చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు అమరావతికి వెళ్లేందుకు రూట్ మ్యాప్ పరంగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఈ సీడాక్సిస్ రోడ్డుకి సంబంధించి ప్లాన్ ఎలా ఉందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విజయవాడ నుంచి ప్రకాశం బ్యారేజ్ మీదుగా 2 స్టీల్ బ్రిడ్జ్లు క్రాస్ చేస్తూ సీడాక్సిస్ రోడ్ నుంచి మనం అమరావతి లోపలికి ప్రవేశిస్తాము. ప్రస్తుతం మనకి ఇక్కడ విజయకీలాద్రి కనబడుతుంది. విజయకీలాద్రి ముందు మనకి ప్రకాశం బ్యారేజ్ నుంచి పింక్ కలర్ రోడ్డు చూసుకోవచ్చు. అదే మార్గము ప్రకాశం బ్యారేజ్ నుంచి వచ్చే మార్గము. మనకు కనబడుతున్న రోడ్డే ఓల్డ్ మెడ్రాస్ హైవే. ఎల్లో కలర్ తో కనబడుతుంది మనకి ఉండవల్లి నుంచి వచ్చే మార్గం. అయితే మన బకింగ్హామ్ కెనాల్ చూసుకోవచ్చు. బ్లూ కలర్ లైన్ మిడిల్ లో కనబడుతుంది. అది క్రాస్ చేసుకొని ఎస్ ఆకారంతోని అప్రోచ్ రోడ్డు మీదుగా సీడాక్సిస్ రోడ్ ఫేజ్ 2 లో భాగంగా నిర్మించిన మేజర్ స్టీల్ బ్రిడ్జ్ నుంచి సీడాక్సిస్ రోడ్డు ఫేజ్ 2 కి ఎంటర్ అవుతాము. పింక్ కలర్ లో కనిపించేది ఫేజ్ 2. ఇది వెంకటపాలెం దగ్గర చూసుకోవచ్చు స్టార్టింగ్ పాయింట్. ఆ తర్వాత గ్రీన్ కలర్ లో కనిపించేది మనకి సీడాక్సిస్ రోడ్డు ఫేజ్ 1. ఇది దొండపాడు నుంచి ప్రారంభమయ్యి వెంకటపాలెం దగ్గర ఎండ్ అవుతుంది. ఇది సీడాక్సిస్ రోడ్డుకి సంబంధించి డిజైన్ చేసిన మాస్టర్ ప్లాన్. ప్రస్తుతం నిర్మించిన కొత్త రోడ్డు ద్వారా అమరావతికి వెళ్లే మార్గం ఎలా ఉందో విజువల్ రూపంలో చూద్దాం. అయితే ఇప్పటి వరకు మనం చూసుకోవచ్చు ప్రకాశం బ్యారేజ్ నుంచి వచ్చే వాహనదారులందరూ కూడా ఏదైతే అమరావతికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఏదైతే ఉందో నా రైట్ సైడ్లో కనబడుతుంది మార్గం, ఆ మార్గానే ప్రస్తుతం వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే సీడాక్సిస్ రోడ్ అందుబాటులోకి రాకపోవడంతో నిన్నటి వరకు అమరావతికి వెళ్ళే వాహనదారులందరూ కూడా ఇదే మార్గాన ప్రస్తుతం దీనికి సంబంధించి వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. ఏదైతే ఉందో కరకట్ట మార్గం ఇదని చెప్పుకోవచ్చు. ఈ మార్గాన వెళ్ళాలంటే ఖచ్చితంగా వాహనదారులందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే ఒక్కొక్క ప్రదేశంలోని ఒక వాహనం లోపలికి వెళ్ళాలంటే ఈవెన్ రోడ్ నుంచి ఇంకో వాహనం ఆగాల్సిన పరిస్థితి ఉండేది. ప్రస్తుతం దానికి సంబంధించి మాత్రం పూర్తి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయాయని చెప్పుకోవచ్చు. అయితే దీని ద్వారా ఏదైతుందో కొత్తగా సీడాక్సిస్ రోడ్ అందుబాటులోకి తీసుకురావడం ద్వారా అమరావతికి వెళ్లేందుకు కూడా మార్గం సుగమమయ్యే అవకాశాలు కనబడుతుంది. కరకట్ట మీదుగా వెళ్ళే వాహనదారులందరూ కూడా ఏదైతే ఉందో ఆ మార్గాన్ని వెళ్ళాలంటే దాదాపు 15 నుంచి అరగంట వరకు కూడా సమయం పట్టేది. ప్రస్తుతం ఈ మార్గం ఏదైతుందో ప్రస్తుతం నేను సీడాక్సిస్ రోడ్డు ముఖద్వారమైన స్టీల్ బ్రిడ్జ్ దగ్గర వచ్చాను. ఇదే స్టీల్ బ్రిడ్జ్. ఈ మార్గం నుంచే కొత్తగా సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఈ మార్గం ద్వారా అమరావతికి వెళ్ళటం ద్వారా పూర్తి స్థాయిలోని వాహనాలకు సంబంధించి మాత్రం త్వరితగతిన అమరావతికి వెళ్ళేందుకు సులువుగా మనకి కనబడే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఇదే అమరావతిలోని సీడాక్సిస్ రోడ్డుకి సంబంధించి ముఖద్వారంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు అమరావతి ద పీపుల్స్ క్యాపిటల్ అనే పేరుతోని ఏ ఆకారానికి సంబంధించి కూడా ఆర్చును ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అమరావతికి మార్గానికి వెళ్లేందుకు సీడాక్సిస్ మీదుగా అయితే ముఖద్వారంగా ప్రస్తుతం మనం అనుకోవచ్చు. నా ముందు కనబడుతుంది స్టీల్ బ్రిడ్జ్. ఇది బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్. మొత్తం 4 వరుసలో ఉంటుంది ఈ స్టీల్ బ్రిడ్జ్. ఈ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి ప్రస్తుతం 120 మీటర్లతో దీన్ని నిర్మించడం జరిగింది. దీనికి సంబంధించిన నిర్మాణం ద్వారానే అమరావతి లోకి వెళ్లేందుకు ఇది సులువైన మార్గంగా మనం చెప్పుకోవచ్చు. ఈ మార్గాన మనం ఏ విధంగా జర్నీ చేయొచ్చు, దాంతోపాటు 2 స్టీల్ బ్రిడ్జ్లు, దాంతోపాటు దాన్ని కనెక్ట్ అయ్యే అప్రోచ్ రోడ్డు, మరోపక్క కొత్తగా నిర్మించిన సీడాక్సిస్ ఫేజ్ 2కి సంబంధించి కూడా రోడ్డు నిర్మాణం ఎలా ఉంది, దీని మీద జర్నీ చేసి ఒకసారి మీకు
పూర్తిగా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ ప్రదేశం నేను ప్రయాణం చేస్తున్న ప్రదేశం అనేది అమరావతిలోని ముఖద్వారమైన సీడాక్సిస్ రోడ్డుకి లోపలికి వెళ్తానికి మొట్టమొదటి స్టీల్ బ్రిడ్జ్. ఇది బక్నియాన్ కెనాల్ మీద నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్. మొత్తం 120 మీటర్ల పొడుగుతో ఉంటుంది. రైట్ గ్యారేజ్, లెఫ్ట్ గ్యారేజ్ మొత్తం 4 వరుసలకు సంబంధించిన రోడ్ ఇది. ఈ బ్రిడ్జికి సంబంధించి అమరావతి లోపలికి వెళ్తానికి ఒక ఎంట్రీ పాయింట్గా మనం అనుకోవచ్చు. ఈ బ్రిడ్జికి ఇరువైపులా ప్లాంటేషన్ చేసిన తర్వాత చాలా అందంగా మనకు కనబడుతుంది. ఇది క్రాస్ అయిన తర్వాత మనకి అప్రోచ్ రోడ్డు చూడొచ్చు. ఈ అప్రోచ్ రోడ్ అనేది 380 మీటర్ల పొడుగుతో ఉంటుంది. 24 మీటర్ల వెడల్పుతోని ఈ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది. ఎస్ ఆకారంతో అప్రోచ్ రోడ్ను నిర్మాణం చేశారు. అయితే ఈ రోడ్డుకి రైట్ సైడ్లోని కొండవీటి వాగు పంపోస్తున్న నేపథ్యంలోని కరువు ప్రదేశాల్లోని బ్యారిగేడ్ టైప్లో కూడా ఐరన్కి సంబంధించి వాటిని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ప్రమాదాలు జరగకుండా. 2 స్టీల్ బ్రిడ్జ్లను కలపటానికి ఈ ఎస్ ఆకారంతో అప్రోచ్ రోడ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజెంట్ నేను జర్నీ చేసుకుంటా మొదటి స్టీల్ బ్రిడ్జ్ నుంచి ఏదైతే ఉందో అప్రోచ్ రోడ్డు మీదుగా ఈ కరువు మీద నుంచి ప్రస్తుతం మేజర్ స్టీల్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను. ఈ కరువు అనేది ఎందుకు వచ్చింది, ఈ మేజర్ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి కూడా నిర్మాణం ఎలా జరుగుతుందో కూడా మీకు మరోసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైతే ఉందో నేను నించున్న ప్రదేశం ఏదైతే ఉందో మేజర్ స్టీల్ బ్రిడ్జ్ దాదాపు 288 మీటర్లతోని ఈ మేజర్ స్టీల్ బ్రిడ్జ్ను కొండవీటి వాగు దగ్గర నిర్మించారు. ఇది ఏదైతే ఉందో సీడాక్సిస్ ఫేజ్ 3 భాగంగా దీనికి సంబంధించి కూడా నిర్మాణం ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది. ఏదైతే సీడాక్సిస్ ఫేజ్ 3 అనేది 3.50 కిలోమీటర్లు ఉంటుంది. అయితే ప్రస్తుతం నేను నించున్న ఈ స్టీల్ బ్రిడ్జ్ అనేది నేరుగా నా వెనకాల కనబడుతుంది విజయకీలాద్రి. దీని మీదుగా ఎలివేటెడ్ కారిడార్తోని ఏదైతే నేషనల్ హైవే 16 దగ్గర దీన్ని కనెక్ట్ చేస్తారు. మొత్తం 3.50 కిలోమీటర్లతోని ఈ ఫేజ్ 3 ఉంటుంది. అయితే ఈ మేజర్ స్టీల్ బ్రిడ్జ్ మీదుగా నిర్మించబోయే ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించి కూడా నిర్మాణం మరింత సమయం పట్టే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే దీన్ని ఎలివేటెడ్ కారిడార్తోని మణిపాల్ హాస్పిటల్ దగ్గర నేషనల్ హైవే 16 తాడేపల్లి కృష్ణా వారధి దగ్గర కనెక్ట్ చేసే ప్రక్రియ చేపట్టాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలోని దానికి సంబంధించిన నిర్మాణం మరింత సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలోని ప్రస్తుతం ఈ మేజర్ స్టీల్ బ్రిడ్జ్ను నిర్మించి దీన్ని నేరుగా కర్వ్ చేసుకుంటూ మనకు కనబడుతుంది దాదాపు 380 మీటర్లకు సంబంధించిన అప్రోచ్ రోడ్డు. దీన్ని కర్వ్ చేసుకుంటూ అక్కడ ఏదైతే ముఖద్వారం దగ్గర నిర్మించిన బక్నియాన్ కెనాల్ దగ్గర స్టీల్ బ్రిడ్జ్కు కనెక్ట్ చేయడం జరిగింది. దీని కరువు అందుకోసమే దీనికి సంబంధించిన నిర్మాణంలో భాగంగా దీన్ని ఎస్ ఆకారంతో కరువు చేసే ప్రక్రియను కూడా చేపట్టారు. అంతేకాకుండా ఇది కరువు చేయడానికి మరో కారణం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ కరెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సబ్స్టేషన్ కూడా మనకు అక్కడ కనబడుతుంది. దాని మీదుగా రావాలంటే కొన్ని ఇబ్బందులు ఉన్న నేపథ్యంలోని కొంతగా కరువు చేసుకొని ఎస్ ఆకారంతో దీనికి సంబంధించిన అప్రోచ్ రోడ్డు నిర్మించి ప్రస్తుతం ఈ స్టీల్ బ్రిడ్జ్ కూడా కనెక్ట్ చేయడం జరిగింది. అయితే చాలామంది ఈ కరువు ఏర్పాటు చేయడం ద్వారా ఖచ్చితంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి అనే కొంత కామెంట్స్ కూడా చేశారు. వాటన్నిటి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ప్రధానంగా కొన్ని ఐరన్ రాడ్స్తోని ఈ కరువు ప్రదేశంలో పూర్తి స్థాయిలోని కవర్ చేశారు. ఏదైతే వాహనాలు నేరుగా ఈ రోడ్డు మీదకి వెళ్ళేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అంతేకాకుండా ఈ రోడ్డు మధ్యలో కూడా రేడియంకి సంబంధించి కూడా సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇది ఈ కరువుకు సంబంధించి ప్రధానంగా మేజర్ స్టీల్ బ్రిడ్జ్తో పాటు మరోపక్క బక్నియాన్ కెనాల్ మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన అప్రోచ్ రోడ్డుకి సంబంధించి ఎస్ ఆకారానికి సంబంధించి కూడా పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మేజర్ స్టీల్ బ్రిడ్జ్ మీద ప్రయాణం ఎలా ఉంటుంది, దాంతోపాటు దానికి కనెక్ట్ అయ్యే సీడాక్సిస్ రోడ్ ఫేజ్ 2 నిర్మాణం ఎలా ఉంది అది కూడా నేను పూర్తి డీటెయిల్ కూడా నేను ప్రస్తుతం జర్నీ చేస్తూ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతకుముందు నేను చెప్పినట్లుగా స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి ఇది మేజర్ స్టీల్ బ్రిడ్జ్ 288 మీటర్ల పొడుగుతోని స్టీల్ బ్రిడ్జ్ ఉంటుంది. 2 వరుసలతోని ఈ స్టీల్ బ్రిడ్జ్ను నిర్మాణం చేపట్టడం జరిగింది. అమరావతిలోని సీడాక్సిస్ రోడ్ ఫేజ్ 3లో భాగంగా ఈ స్టీల్ బ్రిడ్జ్ నుంచి ఫేజ్ 3 ప్రారంభమవుతుంది. రికార్డు స్థాయిలోని 14 రోజుల్లోనే స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి కూడా కాంక్రీట్ నిర్మాణం కంప్లీట్ చేసి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఏదైతే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా కొండవీటి వాగు మీద మేజర్ బ్రిడ్జ్ అన్నాను. ఆ మేజర్ బ్రిడ్జ్లోని ఇది వన్ ఆఫ్ ద పార్ట్. ఇది LHS రైట్ హ్యాండ్ గ్యారేజ్. ఆ తర్వాత మధ్యలోనే వచ్చేది BRT, ఆ తర్వాత రైట్ గ్యారేజ్. ఏదైతే సీడాక్సిస్ రోడ్డు 60 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో ఏ విధంగా నిర్మించారో అదే తరహాలోనే ఈ స్టీల్ బ్రిడ్జ్ కూడా నిర్మాణం జరుగుతూ ఉంది. ప్రస్తుతం LHS సంబంధించి స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత BRT, RHS సంబంధించి ప్రస్తుతం పైలింగ్ వర్క్స్ చేస్తూ ఉన్నారు. ఇది నా వెనకాల కనబడుతుంది మేజర్ స్టీల్ బ్రిడ్జ్. ఇక్కడ వరకు ఏదైతే ఉందో నేను నించున్న ప్రదేశం వరకు సీడాక్సిస్ రోడ్ ఫేజ్ 2 ఉంటుంది. ఆ తర్వాత నుంచి సీడాక్సిస్ రోడ్ ఫేజ్ 3 ఈ స్టీల్ బ్రిడ్జ్తోనే స్టార్ట్ అవుతుంది.
ఫేజ్ 2 అనేది చూసినట్టయితే వెంకటపాలెం నుంచి ప్రారంభమయ్యే సీడ్ యాక్సిస్ రోడ్డుకి సంబంధించిన ఫేజ్ 2 3.92 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దానికి సంబంధించి ఇప్పటికే రోడ్డు నిర్మాణం కూడా చేపట్టిన పరిస్థితి మనకు ఉంది. ఈ రోడ్డుకి సంబంధించిన నిర్మాణంలో భాగంగా త్వరితగతిన రోడ్లకు సంబంధించి ఏదైతే వాహనాలకు సంబంధించి కూడా యాక్సెస్ ఇచ్చేందుకు బిఆర్టీ రోడ్డు వరకు కూడా కంప్లీట్ చేశారు. దాని మీద ప్రయాణం ఎలా ఉండేది కూడా నేను ఒకసారి మీకు ప్రయాణం చేయడమే కాకుండా దాన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. ఒకసారి చూద్దాం రండి. ఈ మేజర్ బ్రిడ్జ్ తర్వాత కొంత భాగం రోడ్డు వస్తుంది. ఆ తర్వాత ఎలివేటెడ్ కారిడార్ ఉండవల్లి నుంచి ప్రారంభమయ్యి అది విజయకిలాద్రి మీదుగా నేషనల్ హైవే 16కు మణిపాల్ హాస్పిటల్ దగ్గర కనెక్ట్ చేస్తారు. దానికి సంబంధించిన ప్రాసెస్ వర్క్ ప్రస్తుతం జరుగుతూ ఉంది. ఇప్పుడు నేను వెళ్లే మార్గం ఏదైతే ఉందో సీడ్ యాక్సిస్ రోడ్డు ఫేజ్ 2 లోపలికి వెళ్తున్నాను. ఇది కూడా 60 మీటర్స్ రైట్ ఆఫ్ వే. మనకు కనబడుతున్న ఈ రోడ్డు ఏదైతే ఉందో 24 రోజుల క్రితం ఈ ప్రదేశంలో భారీ మొత్తంలో పొలాలు ఉండేవి. 2 రోజుల్లో పొలాల చదును ప్రక్రియను కూడా పూర్తి చేసి ప్రస్తుతం రోడ్డు నిర్మాణం కంప్లీట్ చేసి రాకపోకల వరకు చేపట్టడం జరిగింది. జెట్ స్పీడ్లో దీనికి సంబంధించిన నిర్మాణం కంప్లీట్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే అందుబాటులోకి తీసుకురావడానికి బిఆర్టీ రోడ్డు వరకు కంప్లీట్ చేశారు. ఇది 11 మీటర్స్ వెడల్పుతో ఉంటుంది. ప్రస్తుతం మనకి రాకపోకలన్నీ కూడా చూస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా బిఆర్టీ రోడ్డుకి సంబంధించిన సీడ్ యాక్సిస్ ఫేజ్ 2లోని వాహనాల రాకపోకలు కొనసాగుతూ ఉన్నాయి. అటు కరకట్ట వైపు కూడా మనం చూసుకోవచ్చు. గతంలోని వాహనాలకు సంబంధించిన రద్దీ భారీ ఎత్తున కరకట్ట వైపు మనకు కనిపించేది. ఒకసారి విజువల్ రూపంలోనే మనం చూసుకోవచ్చు. ఎందుకంటే భారీ మొత్తంలో వాహనాలతోని రద్దీ మనకి కరకట్ట దగ్గర కనిపించేది. ప్రస్తుతం ఆ ప్రదేశంలో 1-2 వాహనాలు తప్పితే ఎక్కువ వాహనాలు వెళ్ళే పరిస్థితి లేదు. ప్రస్తుతం సీడ్ యాక్సిస్ రోడ్ కొత్తగా నిర్మించిన నేను ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాను అదే ప్రదేశంలోనే వాహనాల రద్దీ భారీగా అమరావతికి వెళ్లేందుకు బయటికి వెళ్లేందుకు చాలా ఎక్కువగా మనకు కనబడుతూ ఉన్నాయి. ఇంకా సీడ్ యాక్సిస్ రోడ్డుకి సంబంధించి కూడా కొత్తగా నిర్మించిన ప్రదేశంలోని చెట్లకు ఏదైతే భారీ ఎత్తున చెట్లు కూడా ఇక్కడ ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఏడీసీఎల్ ఆధ్వర్యంలోని ఇక్కడ చెట్లకు సంబంధించి కూడా ప్లాంటేషన్ మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే సీడ్ యాక్సిస్ రోడ్డు ఫేజ్ 1 భాగంగా భారీ మొత్తంలోని చెట్లను ఏదైతే ప్లాంటేషన్ చేసిన నేపథ్యంలోని ఆ ప్రదేశం ఇప్పటికే చాలా అద్భుతంగా కనబడుతుంది. వాహనాలు వెళ్ళే వాళ్ళకందరూ కూడా పూర్తి స్థాయిలో ఆహ్లాదకర వాతావరణంలోని ఆ ప్రదేశంలోని ప్రయాణించేందుకు అనువుగా ఉన్న ప్రదేశం నేపథ్యంలోని ప్రస్తుతం అదే తరహాలోని ఇక్కడ చెట్లు కూడా నాటుతూ ఉన్నారు. నెక్స్ట్ ఈ సీడ్ యాక్సిస్ రోడ్డుకి కనెక్ట్ చేసేందుకు ముఖ్యమంత్రి ఏదైతే సీడ్ యాక్సిస్ రోడ్డు మీదుగా అమరావతికి వెళ్లేందుకు సెక్రటరీకి వెళ్లేందుకు ముఖ్యమంత్రి నివాసం నుంచి కూడా కొత్త రోడ్డును కూడా కనెక్ట్ చేయడం జరిగింది. ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ రోడ్డుకి సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే ఉందో ముఖ్యమంత్రి నివాసం ఎదురు నుంచి ఎన్టీఆర్ క్యాంటీన్ పక్క నుంచి ఈ 200 మీటర్లకు సంబంధించిన రోడ్డును కూడా నిర్మిస్తారు. ఎందుకంటే ఇప్పటికే ముఖ్యమంత్రి కరకట్ట మీదుగా సీడ్ యాక్సిస్ రోడ్డుకు వెళ్తూ ఉన్నారు. ఇకపై ఆ మార్గం పూర్తిగా ముఖ్యమంత్రికి వెళ్లేందుకు క్లోజ్ చేసి ప్రస్తుతం ఈ కొత్త మార్గాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కరకట్ట మీదగా కాకుండా ముఖ్యమంత్రి నివాసం నుంచి బయటకు వచ్చే కాన్వే నేరుగా ఏదైతే ఎన్టీఆర్ క్యాంటీన్ పక్కన ముఖ్యమంత్రి ప్రయాణించేందుకు సీడ్ యాక్సిస్ కనెక్ట్ చేసేందుకు దాదాపు 200 మీటర్లకు సంబంధించిన రోడ్డును కూడా నిర్మిస్తున్నారు. అది కూడా దాదాపు చివరి దశలో ఉంది. అది పూర్తయితే ఈ మార్గం నుంచే సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా అమరావతికి వెళ్లేందుకు సీడ్ యాక్సిస్ మీదుగా ఇది కొత్త రోడ్డును అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ముఖ్యమంత్రి నివాసం దాటిన తర్వాత కూడా చూసుకోవచ్చు. ఈ ప్రదేశంలోని కూడా 20 రోజుల క్రితం భారీ మొత్తంలోని అరటి తోట లిల్లీ తోటలు ఉన్నాయి. వాటన్ని కూడా తొలగించి దీని నిర్మాణం చేపట్టడం జరిగింది. ఒకటి కూడా మనం గమనించవచ్చు. ఎందుకంటే కరకట్ట రోడ్డు మీద వెళ్ళాలంటే చాలా నెమ్మదిగా ఇంకో వాహనం వెళ్తే ఆ వాహనం వెళ్ళాక పక్కన వాహనం వెళ్ళే దిశకు కూడా అక్కడ పరిస్థితి ఉండేది. కరకట్ట కొంత ఎడ్జ్లోకి వెళ్ళినా సరే వాహనాలకు సంబంధించి కూడా ప్రమాదాలు జరిగిన పరిస్థితులు మనం చూసాము. అయితే ప్రస్తుతం ఈ రోడ్డు కొత్తగా వేసిన సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 2కు సంబంధించిన రోడ్డులో చూసినట్టయితే ఎక్కడా వాహనాలు ఆగకుండా నాన్ స్టాప్ గా రైమంటూ కూడా వాహనాలకు సంబంధించి రాకపోకలు మనం చూసుకోవచ్చు. బిఆర్టీ రోడ్డుకి సంబంధించి ఎంత విశాలంగా కనపడితే ఇటు లెఫ్ట్ గ్యారేజ్ రైట్ గ్యారేజ్ కూడా కంప్లీట్ అవుతే ఏ తరహాలో రోడ్డుకి సంబంధించి కూడా వాహనాల రాకపోకలకు అందుబాటులో ఉందో మనకు అర్థం చేసుకోవచ్చు. ప్రజెంట్ నేను సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 2లో భాగంగా కొత్తగా వేసిన రోడ్డుతో పాటు ఇప్పటికే కంప్లీట్ అయిన 1.5 కిలోమీటర్కి సంబంధించి కూడా బిఆర్టీ రోడ్డు ఉందో దాని మధ్యలో ఉన్నాను. చూసాం కదా సీల్ బ్రిడ్జితో పాటు కొత్తగా నిర్మించిన సీడ్ యాక్సిస్ రోడ్డుకి సంబంధించిన నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో ఆ మార్గం మీద ప్రయాణం ఎలా ఉందో చూసాము. ఏదైతే ఉందో ఈ 1.5 కిలోమీటర్స్ అనేది వెంకటపాలెం నుంచి ఈ ఏదైతే కరకట్ట వరకు గతంలోనే కంప్లీట్ చేశారు. ఈ బిఆర్టీ రోడ్డు వరకు కంప్లీట్ చేసుకొని భూ సమస్యలు ఉన్న నేపథ్యంలోని ఈ రోడ్డుని కరకట్టకు కనెక్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం గత జూలై 20వ తారీఖు తర్వాత
ఈ భూ సమస్యలన్నీ కూడా తొలగిపోవడంతో ఈ ప్రదేశంలోని పంట పొలాలన్నీ కూడా తొలగించి కొత్తగా రోడ్డు నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. 24 రోజుల్లోనే రికార్డు స్థాయిలోని 2 స్టీల్ బ్రిడ్జితో పాటు సీడ్ యాక్సిస్ రోడ్డుకు సంబంధించి కూడా ఫేజ్ 2 నిర్మాణాన్ని కంప్లీట్ చేసి రాకపోకలకు అనుమతి ఇచ్చారు. దీని ద్వారా కరకట్ట మీద వచ్చే వాహనదారులకు సంబంధించి కూడా సమస్యలన్నీ తొలగిపోయాయి. ఎందుకన్నానంటే కరకట్ట మీద రావాలంటే దాదాపు దీని మీద వచ్చేదానికంటే దాని మీద వచ్చే ప్రయాణం మాత్రం దాదాపు 15 నుంచి 20 నిమిషాలు సమయం పట్టే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం ఈ మార్గాన్ని రావడం ద్వారా 15 నిమిషాల్లోనే ప్రస్తుతం మనం అమరావతికి చేరుకునే అవకాశాలు మనకి ఈ ప్రయాణం ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ ఈ ప్రదేశం నుంచి నేను సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 2కి సంబంధించి కూడా స్టార్టింగ్ పాయింట్, ఆ తర్వాత ఇప్పటికే కంప్లీట్ అయిన ఫేజ్ 1 ఏదైతే ఉందో దొండపాడు నుంచి ప్రారంభమయ్యి వెంకటపాలెం దగ్గర ఎండింది 14.35 కిలోమీటర్లు. దానికి సంబంధించి కూడా నిర్మాణం ఎలా కంప్లీట్ అయింది, ఆ ప్రదేశంలోని ఆ రోడ్డు మార్గాన ప్రయాణం ఎలా ఉంటుంది కూడా నేను డీటెయిల్గా వివరిస్తాను. చూద్దాం రండి. ఈ ఫేజ్ 2లో 1.5 కిలోమీటర్లు గతంలోనే బీఆర్టీ రోడ్డును కనెక్ట్ చేశారు. ప్రస్తుతం నేను ఏదైతే కరువు తిరుగుతున్నానో ఈ కరువు ద్వారా రోడ్డు ప్రమాదాలకు సంబంధించి కూడా చాలా ఇబ్బందులు వచ్చాయి. చాలామంది వాహనదారులు కూడా కన్ఫ్యూజ్ అయిన పరిస్థితి కనబడుతుంది. రాత్రి వేళలో కూడా ఈ మార్గంలో వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పాలయ్యారు. అయితే దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం సమస్యలన్నీ కూడా తొలగిపోవటం జరిగింది. ఏదైతుందో ఈ కరువుకు అడ్డంకిగా ఉన్న దాదాపు 65 సెంట్లకు సంబంధించి కూడా భూ సమస్యలు తొలగిపోవటం జరిగింది. న్యాయపరమైన సమస్యలు కూడా తొలగిపోవడంతో ప్రస్తుతం ఈ రోడ్డుని డైరెక్ట్గా కనెక్ట్ చేసేందుకు ప్రస్తుతం ఇక్కడ మనకి గతంలోని దొండతోట ఉండేది. కోర్టు ఇష్యూస్ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే హైకోర్టు ప్రభుత్వం అనుకూలంగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ 65 సెంట్లకు సంబంధించిన దొండతోటను తొలగించి దాదాపు 60 మీటర్లకు సంబంధించి కూడా ఈ రోడ్డుకి సంబంధించి కూడా స్ట్రైట్గా కనెక్ట్ చేసేందుకు ప్రస్తుతం నిర్మిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఇక్కడ పొలాలు తొలగించి దానికి సంబంధించి కొంత భాగం వరకు కూడా గ్రావెలు డస్ట్ వేసుకొని త్వరలోనే దీని మీద తారు వేసేందుకు ప్రస్తుతం పూర్తి స్థాయిలో నిర్మాణం చేపడుతూ ఉన్నారు. ఇది నేరుగా కనెక్ట్ చేయడం ద్వారా ఇకపై కరువు లాంటివి దాంతోపాటు మలుపు లాంటి అన్నీ కూడా తొలగిపోయి ప్రస్తుతం ఈ రోడ్డుకి సంబంధించి ప్రయాణం నేరుగా స్ట్రైట్గా ఉండే అవకాశాలు మనకి కనబడుతూ ఉన్నాయి. ప్రజెంట్ నేను సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 2 ఎంట్రింగ్ పాయింట్ దగ్గర ఉన్నాను. ఇక్కడ నుంచే ఫేజ్ 2 స్టార్ట్ అవుతుంది. మొత్తం 3.92 కిలోమీటర్ల పొడవుతోని ఫేజ్ 2 ఉంటుంది. మత్తుల సత్యనారాయణ రాజు ఆశ్రమం నుంచి ప్రారంభమయ్యే ఈ ఫేజ్ 2 అనేది ఇంతకుముందు నేను చెప్పినట్లుగా సీడ్ యాక్సిస్ రోడ్డులో కీలకమైన మేజర్ బ్రిడ్జ్ ముందు వరకు దీనికి సంబంధించిన సీడ్ యాక్సిస్ రోడ్డు ఫేజ్ 2 ఉంటుంది. ప్రస్తుతం సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 2 స్టార్టింగ్ పాయింట్ దగ్గర వరకు నేను రావడం జరిగింది. ఇక నేను సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 1లోకి నేను ఎంటర్ అవుతున్నాను. దాదాపు ఇది 14.35 కిలోమీటర్ల పొడుగుతో ఉంటుంది ఈ ఫేజ్ 1. దీన్ని 2019 ముందుగానే అప్పటి ప్రభుత్వం కంప్లీట్ చేసిన నేపథ్యంలోని ఈ మార్గానే ప్రస్తుతం అమరావతి రాచమార్గంలోకి ప్రధానంగా కీలకమైన మార్గం కూడా అని చెప్పుకోవచ్చు. అయితే నిన్నటి వరకు ఈ ప్రదేశంలోనే కరకట్ట మీద వాహనదారులందరూ కూడా అమరావతికి వెళ్తున్నారు. ఫేజ్ 1 మీద ప్రయాణం ఎలా ఉందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. ఇక ఫేజ్ 2 నుంచి నేను ఇప్పుడు ఫేజ్ 1 లోపలికి ఎంటర్ అవుతున్నాను. అమరావతి రాజధాని మార్గంలోని కీలకమైన రోడ్డు అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు భారీ వాహనాలు వందలాది వెహికల్స్ సంబంధించి దీని మీద రాకపోకలు జరుపుతూనే ఉన్నాయి. 2019 ముందుగానే ఈ రోడ్డుకు సంబంధించిన నిర్మాణం కంప్లీట్ అయిన నేపథ్యంలోని ఆ తర్వాత 5 సంవత్సరాల ప్రభుత్వం పట్టించుకోకపోయినా సరే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారాల్లో వచ్చిన తర్వాత అమరావతికి ప్రాధాన్యతగా పెరిగిన నేపథ్యంలోని గత 9 సంవత్సరాల నుంచి అమరావతి రాకపోకలకు ఈ రోడ్డు సేవలు అందిస్తూనే ఉంది. చాలా స్ట్రాంగ్గా క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా చాలా దృఢంగా ఈ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది. ఫేజ్ 2 అనేది దొండపాడు నుంచి ప్రారంభమయ్యి వెంకటపాలెం మంతెన సత్యనారాయణ బిల్డింగ్ వరకు దాదాపు 14.32 కిలోమీటర్ల వరకు ఈ రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డు ఎంట్రన్స్ లో చూసుకోవచ్చు, మనకి రైట్ సైడ్ లోనే కనబడుతుంది వెంకటేశ్వర స్వామి ఆలయం, టీటీడీ ఆలయం. దాదాపు 24 ఎకరాల్లో ఈ టీటీడీకి సంబంధించి కూడా ఆలయాన్ని నిర్మాణం చేపట్టిన నేపథ్యంలోని అమరావతి రాజధాని మార్గంలోని ఒక శుభ సూచికగా మనం టీటీడీ ఆలయాన్ని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మనకి క్రాస్ చేసిన తర్వాత వెస్ట్ బైపాస్ కనబడుతుంది. వెస్ట్ బైపాస్ కింద నుంచే సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 2, వెస్ట్ బైపాస్ కింద నుంచే సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 1 ఉంటుంది. ఆ తర్వాత మనకి రైట్ సైడ్ లో కనిపిస్తుంది బిట్స్ పిలాని. అమరావతి రాజధానిలోని దాదాపు 70 ఎకరాల్లో బిట్స్ పిలాని ఏఐ యూనివర్సిటీ నిర్మించబోతున్నారు. దానికి సంబంధించిన నిర్మాణానికి సంబంధించి ప్రస్తుతం గ్రౌండ్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఇది కూడా క్రాస్ చేసిన తర్వాత
మనకి లెఫ్ట్ సైడ్లోని బ్యాంక్స్ కనబడుతున్నాయి. దాదాపు 11 బ్యాంకులు ఈ ప్రదేశంలో నిర్మించబోతున్నారు. ఇప్పుడిప్పుడే ఒక్కొక్క బ్యాంకు సంబంధించి నిర్మాణ ప్రక్రియను చేపడటం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ప్రజెంట్ ఫౌండేషన్ వర్క్లు జరుగుతూ ఉన్నాయి. ఈ రోడ్డు వెంబడి స్టార్ హోటళ్లు, బ్యాంక్స్ లాంటి కీలకమైన ప్రాజెక్టుల నిర్మాణం చేయబడుతున్న నేపథ్యంలోని రాబోయే రోజుల్లోని కీలకమైన ప్రదేశంగా ఇది తీర్చిదిద్దే అవకాశాలు మనకు కనబడుతున్నాయి. కాంటన్ వ్యాలీ దాటిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లోని నోవోటెల్, ప్రస్తుతం నోవోటెల్కి సంబంధించి ఫౌండేషన్ పనులు జరుగుతూ ఉన్నాయి. రాఫ్ట్ ఫౌండేషన్కి మొత్తం సిద్ధం చేస్తూ ఉన్నారు. నోవోటెల్ అనేది 10,000 ప్యాక్ కెపాసిటీతో నిర్మిస్తూ ఉన్నారు. ఆ తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో కనబడుతున్న 4 బ్లాక్స్ అనేది పిఈబి, ప్రీ ఇంజనీరింగ్ బిల్డింగ్స్. ఇవన్నీ వీటిలోని ఏడీసీఎల్, టిడ్కో, ఫిట్కో లాంటి మున్సిపల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కార్యాలయాలు ఇందులో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకు కనబడుతుంది ఏపీసీఆర్డీకి సంబంధించిన బిల్డింగు. అమరావతి రాజధానికి తలమానికంగా ఈ బిల్డింగ్ను నిర్మించి ప్రస్తుతం కార్యకలాపాలు కూడా చేస్తున్న పరిస్థితి మనకు ఉంది. ఏదైతే ఉందో ఫేజ్ వన్లో నిర్మించిన సీడాక్సిస్ రోడ్డు వెంబడి చాలా కీలకమైన ప్రాజెక్టులు కూడా నిర్మిస్తున్నారు. నా రైట్ సైడ్లో కనబడుతుంది కాంటన్ వ్యాలీ. ఈ కాంటన్ వ్యాలీలో భాగంగా ప్రస్తుతం ఏక్యూసీసీ బిల్డింగ్ను నిర్మాణం చేయబడుతూ ఉన్నారు. దాదాపు 2 ఎకరాల్లో దీనికి సంబంధించి కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం స్లాబ్కి సంబంధించిన వర్కులు కూడా దాదాపు కంప్లీట్ అయ్యి అమరావతి కాంటెంట్ కంప్యూటర్ సెంటర్కి సంబంధించి అక్టోబర్ నాటికి పూర్తి నిర్మాణం కంప్లీట్ చేసుకొని డిసెంబర్ ఎండింగ్ కల్లా దీనికి సంబంధించి ఫస్ట్ కాంటెంట్ కంప్యూటర్ ఇన్స్టలేషన్ కూడా ప్రక్రియను ఐబీఎం కంప్లీట్ చేస్తుంది. జనవరి నుంచి కూడా ఈ కాంటెంట్ వ్యాలీలోని కీలకమైన ఏక్యూసీసీ బిల్డింగ్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం నిర్మాణ పనులను కూడా వేగంగా చేస్తుంది. దీని ముందు కూడా కొన్ని స్టార్ హోటల్ కూడా నిర్మిస్తూ ఉన్నారు. దాంతోపాటు సిఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్తో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి సంబంధించిన టవర్స్ కూడా ఈ సీడాక్సిస్ రోడ్ ఫేజ్ 1కి సంబంధించి రోడ్డుకి ఇరువైపులు కూడా నిర్మించిన పరిస్థితి ఉంది. అవి కూడా ఒకసారి చూద్దాం రండి. దాన్ని క్రాస్ చేసుకొని సిఆర్డీఏ బిల్డింగ్కు బ్యాక్ సైడ్లోనే మంజీరా హోటల్, దానికి సంబంధించి కూడా నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. అది కూడా క్రాస్ చేసిన తర్వాత మనకి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలుగా టవర్స్, ఇటీవలే ఎమ్మెల్యేల 9 టవర్స్ను ముఖ్యమంత్రి నేరుగా పరిశీలించడం జరిగింది. ప్రస్తుతం పనులన్నీ కూడా ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా త్వరలో జీఏడీకి అప్పచెప్పబోతున్నారు. ఇదే ప్రదేశంలోని ఈ నెల 18వ తారీఖున ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల ఆత్మీయ కలయిక సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. ఆ సమయంలో ఎమ్మెల్యేలందరూ కూడా ఈ క్వార్టర్స్ ను పరిశీలించే అవకాశాలు కనబడుతున్నాయి. దానికోసం ఈ టవర్స్ అన్ని కూడా తీర్చిదిద్దుతున్నారు. ఈ టవర్స్ పక్కనే రూట్ ఏదైతే ఉందో అది చాలా అమరావతి రాజధాని ప్రాంతంలోని కోర్ క్యాపిటల్కి వెళ్లే కీలకమైన రోడ్డు. ఎందుకంటే ఇంతకుముందు ఇంట్రోలో మీకు నేను చెప్పినట్లుగా విజయవాడ నుంచి ప్రకాశం బ్యారేజ్ మీదుగా కొత్త స్టీల్ బ్రిడ్జ్ల మీదుగా సీడాక్సిస్ లోపలికి వెళ్ళటానికి వాహనదారులకు సులువుగా ఉన్న ప్రదేశం అని చెప్పాను. వాళ్ళందరూ కూడా ప్రధానంగా సెక్రటేరియట్ కావచ్చు, దాంతోపాటు సిఆర్డీ కార్యాలయం కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, ఇతర కార్యకలాపాలన్నీ, మరోపక్క హైకోర్టు కూడా ఇదే మార్గంలో ఉన్న నేపథ్యంలో ఈ మార్గం కిందే వీళ్ళందరూ కూడా ప్రవేశించే దిశగా కూడా మనకి చాలా ఈజీ రూట్గా సీడాక్సిస్ రోడ్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రదేశంలో చూసుకోవచ్చు మనకి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్సే కాకుండా దూరంలోని సెక్రటేరియట్ ఐకానిక్ టవర్స్ నిర్మాణం కూడా మనకి స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పటికే ఆ బిల్డింగ్కి సంబంధించిన నిర్మాణాలు ఒక్కొక్కటిగా పైకి లేస్తున్న నేపథ్యంలో అమరావతి రాజధాని ప్రాంతంలోని ఏ మూల నుంచి చూసినా సరే సెక్రటేరియట్ ఐకానిక్ టవర్స్ మనకి అద్భుతంగా కనబడుతున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు మంత్రులకు సంబంధించిన బంగ్లాలు, ఏఎస్లకు సంబంధించిన టవర్స్లు, ఏఎస్లకు సంబంధించిన బంగ్లాలు, జడ్జీలకు సంబంధించిన బంగ్లాలు అన్నీ కూడా అదే ఒకే ప్రదేశంలో ఉన్న నేపథ్యంలోని అమరావతికి విజయవాడ మార్గం నుంచి వచ్చే ప్రజలందరూ కూడా ఈ సీడాక్సిస్ రోడ్డు వెంబడ ఎక్కడా ఆకకుండా నాన్ స్టాప్గా తమ గమ్య స్థానాలకు వెళ్లే దిశకు కూడా ఈ సీడాక్సిస్ రోడ్డు ప్రస్తుతం ఉపయోగపడుతుంది. ఇంకా ఫేజ్ 2కి సంబంధించి ఎలివేటెడ్ కారిడార్ పనులు జరగాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలోని ప్రస్తుతం అమరావతి లోపలికి వెళ్ళటానికి తొలి స్టీల్ బ్రిడ్జ్ నుంచి అప్రోచ్ రోడ్డు మీదుగా రెండో స్టీల్ బ్రిడ్జ్ మీదుగా సీడాక్సిస్ రోడ్ 2, సీడాక్సిస్ రోడ్ 2 నుంచి ఫేజ్ 2 నుంచి సీడాక్సిస్ 1 ఎంటర్ అయ్యే దిశకు కూడా ప్రస్తుతం ఈ నిర్మాణం చేపట్టడం జరిగింది. రాబోయే రోజుల్లోని ఫేజ్ 2కి సంబంధించిన ఎలివేటర్ కారిడార్ తాడేపల్లి నేషనల్ హైవే 16ని కనెక్ట్ చేస్తే అమరావతికి వెళ్ళే అన్ని మార్గాలు, ప్రధానంగా కలకట్టా హైవే కావచ్చు, ఇటు చెన్నై హైవే కావచ్చు, ఆ మార్గానికి సంబంధించిన వాహనాలన్నీ కూడా అమరావతికి ఈజీగా యాక్సెస్ అయ్యే దిశకు కూడా ఇది ఉపయోగపడబడుతుంది. నేషనల్ హైవే 16ని కనెక్ట్ చేస్తే అమరావతికి వెళ్ళే అన్ని మార్గాలు, ప్రధానంగా కలకట్టా హైవే కావచ్చు, ఇటు చెన్నై హైవే కావచ్చు, ఆ మార్గానికి సంబంధించిన వాహనాలన్నీ కూడా అమరావతికి ఈజీగా యాక్సెస్ అయ్యే దిశకు కూడా ఇది ఉపయోగపడబడుతుంది. ప్రధానంగా కలకట్టా హైవే కావచ్చు, ఇటు మార్గానికి సంబంధించిన వాహనాలన్నీ ఈజీగా యాక్సెస్ అయ్యే దిశకు కూడా ఇది ఉపయోగపడుతుంది.